ఇండైరెక్ట్గా దేశాన్ని ముక్కలు చేసే కుట్ర షర్జిల్ ఇమాం ప్రసంగంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. 5 लाख लोग हमारे पास हो ऑर्गेनाइज्ड तो हम हिंदुस्तान और नॉर्थ ईस्ट को परमानेंटली कट कर सकते हैं. అస్సాంని ఇండియా నుంచి వేరు చేయడం మన బాధ్యత. అస్సాం ఇండియా విడిపోతే ఈ ప్రభుత్వం మన మాట వింటుంది. అస్సాంలో ముస్లింల పరిస్థితి మీకు తెలుసు కదా, అక్కడ సిఏఏ అమల్లో ఉంది, డిటెన్షన్ సెంటర్లు ఉన్నాయి. కాబట్టి మనం అస్సాంకి సహాయం చేయాలంటే మన భారత సైన్యానికి వెళ్లే దారిని మూసేయాలి. అది మనం చేయగలం. ఎందుకంటే చికెన్ నెక్ ఈశాన్య భారతాన్ని కలిపే సన్నని భూభాగం ముస్లింలది. ఆ ప్రాంతంలో ముస్లింల ఆధిపత్యం ఉంది. కన్హయ్య లాంటి నాయకులు ఏం చేస్తారు, వచ్చి ఇంక్విలాబ్ నినాదాలు ఇస్తారు, చప్పట్లు కొట్టించుకుంటారు, ఫోటోలు దిగి వెళ్ళిపోతారు. కానీ దానివల్ల ఒక్క లాభం కూడా లేదు. గుర్తుంచుకోండి, ప్రజలు కోపంలో ఉన్నారు. ఆ కోపాన్ని మనం ప్రొడక్టివ్గా వాడాలి. ఇప్పటిదాకా ఉద్యమాలను నడిపిస్తున్నది లెఫ్ట్ పార్టీలు లేదా కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ కంట్రోల్లో మనం ఉండకూడదు. ముస్లిం మేధావులంతా ఒక గ్రూప్గా ఏర్పడి మనమే స్వయంగా ఉద్యమించాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ బ్రతుకుతూనే వాడు పదే పదే భారత్ను శత్రు దేశంగా చూపడం, ఇవన్నీ కూడా వాడిని అత్యంత ప్రమాదకరమైన యుద్ధం ప్రకటించిన ఇస్లామిక్ ఉగ్రవాదిగా నిరూపించాయి. వాడికి జీవితంలో బెయిల్ రాకూడదు.